ఎంత వద్దని కాదు, ఎలా బరువు తగ్గుతాం, అసలు ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏముంటుంది అని అడగండి. ఎప్పుడైతే మీకు అర్థమైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఏముంటుందో అప్పుడు మీరు ఎంత అవుతుందని అడగరు. ఇది మనకు అవ్వదు కదా అని చెప్పి ఈ షేక్ ఖచ్చితంగా తాగుతారు. ఎందుకో తెలుసా, ఈ షేక్ మీరు తాగేది 250 రూపాయలు కడుతున్నారనుకుంటా, ఒక షేక్కి, ఒక పోట్ షేక్కి 250 రూపాయలు కడుతున్నారనుకో. మీరు తాగే షేక్ కనుక మన ఆహార పదార్థాల ద్వారా సంపాదించుకోవాలంటే చాలా రకాల ఫ్రూట్స్ ఈ షేక్లో ఉంటాయి, చాలా రకాల వెజిటేబుల్ సోర్సెస్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ వెళ్తాయి, పల్సెస్ నుంచి, నాన్ వెజ్ నుంచి, ఇలా చాలా రకరకాలుగా మన బాడీకి ఏదైతే ఆహారం ఉందో దాంట్లో ఉండే పోషకాలన్నీ మనకి రెడీమేడ్గా అందిస్తుంది. మనం ఒకవేళ ఇంట్లో తయారు చేసుకొని తాగాలనుకుంటే ఈ షేక్, ఇది మన సైన్స్కి మన మనిషికి అంత అర్థం కానిది అందంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే హెర్బల్ లైఫ్ కంపెనీలో ఫ్రూట్స్లోంచి విటమిన్స్ తీసి షేక్ పౌడర్లో కలుపుతారు. అలానే సోయా ప్రోటీన్ నుంచి, వే ప్రోటీన్ నుంచి ప్రోటీన్ తీసి షేక్లో మిక్స్ చేస్తారు. ఇది మనం చేయలేము. కాబట్టి ఈ షేక్ ఒకవేళ మన ఇంట్లలో ఈ ఫుడ్ ద్వారా తయారు చేసుకొని ఈ షేకులు తాగాలంటే ఒక షేక్ ఖర్చు 3,000 అయింది. ఇంకోటి ఏం చెప్పమంటారా, ఒకవేళ 3,000 ఖర్చు పెట్టి మన ఇంట్లో ఆహార పదార్థాల ద్వారా తయారు చేసుకున్న అన్నింటిలో క్యాలరీస్ మనం వెళ్ళిపోతే లేదా, కేవలం దాంట్లో ఉండే విటమిన్ లాగి మనం తినొచ్చా? ఇప్పుడు యాపిల్లో విటమిన్స్ ఉన్నాయని తెలుసు, మన యాపిల్లో ఉన్న పల్పు పక్కన పెట్టేసి విటమిన్ మాత్రం లాక్కొని తినగలమా? అది కుదరదు. ఏమైనా మిషన్ ఉంది, ఇంట్లో వేసేస్తే ఆ పల్పు అంతా పోయి విటమిన్ బయటకు వచ్చింది. అట్లాంటి మిషన్ ఏమైనా ఉందా ఎక్కడన్నా? ఏది ఉండదు. కాబట్టి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఒక మనిషికి ప్రతిరోజు 1 కిలో వరకు 1 గ్రామ్ ప్రోటీన్ తినాలి. మీరు 70 కిలోలు ఉంటే 70 గ్రాముల ప్రోటీన్ తినాలి, 80 కిలోలు ఉంటే 80 గ్రాముల ప్రోటీన్ తినాలి. ఇది ఆర్టీఏ ప్రకారం, అంటే ఆర్టీఏ రికమెండెడ్ డైలీ డైటరీ అలవెన్సెస్ అంటారు. సో మీరు షేక్ తాగుతున్నప్పుడు కొంతమంది అడుగుతారు, ఈ షేక్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా, తాగొచ్చా అని. గుర్తుపెట్టుకోండి, ఒక్క షేక్లో కేవలం 15 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకి 4 షేకులు తాగినా ఒక మనిషికి 60 గ్రాముల ప్రోటీన్ అందుతుంది, కానీ అంతకు మించి అందదు. కాబట్టి ప్రశాంతంగా తాగండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.